హాయ్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానీ, ఎవరైనా చంపినప్పుడు కానీ, అకస్మాత్తుగా చనిపోయినప్పుడు కానీ, లేదంటే జనరల్ హాస్పిటల్లో చనిపోయినప్పుడు కానీ, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో మనం జనరల్గా వినే పదం ఏంటి? పోస్ట్ మార్టం. అసలు ఈ పోస్ట్ మార్టం ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎవరెవరు చేస్తారు అన్నది ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలాగే ఈ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ అవయవాల్ని ఎవరికి ఇస్తారన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏ పాయింట్ ఆఫ్ టైం అన్నా సరే మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ పోస్ట్ మార్టం తెలుగులో శవ పరీక్ష అంటారు, మెడికల్ భాషలో దీన్ని ఆటోప్సీ అంటారు. ఈ పోస్ట్ మార్టం అనేది మన దేశంలో ఒక లీగల్ ప్రొసీజర్. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా జనరల్ హాస్పిటల్లోనే ఈ పోస్ట్ మార్టం చేస్తారు. ఒక కర్ణాటక రాష్ట్రంలోనే కొన్ని స్పెషలైజ్డ్ హాస్పిటల్లో ఈ పోస్ట్ మార్టం చేయడానికి అక్కడ ఉన్న గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు మనం పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు అన్నది తెలుసుకుందాం. ఈ శవ పరీక్ష అనేది చనిపోయిన శవానికి మాత్రమే చేస్తారు. ఈ చనిపోయిన శవానికి ఎందుకు చేస్తారంటే, ఒక వ్యక్తి చనిపోకముందు ఆ వ్యక్తి యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ శవ పరీక్ష చేస్తారు. ఈ శవ పరీక్షలో ఆ వ్యక్తి యొక్క జన్యుపరమైన వ్యాధులు ఏమైనా ఉన్నాయా, దీర్ఘకాలిక వ్యాధులు, ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే కావాలని ఎవరైనా చంపారా, ఇవన్నీ బయట పెట్టడానికి ఈ శవ పరీక్ష చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రొసీజర్ మొత్తాన్ని పగటిపూట మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తికి ఒక జబ్బు ఉన్నప్పుడు అవయవాల రంగు ఖచ్చితంగా మారుతుంది. ఈ అవయవాల రంగు ఎగ్జాక్ట్గా కనబడడానికి పగటిపూట మాత్రమే చేస్తారు. రాత్రిపూట అయితే ఆ అవయవాల రంగు మారినా సరే సరిగ్గా కనబడక ఆ వ్యాధి ఉందో లేదో కనుక్కోవడం చాలా కష్టమవుతుంది. అందుకనే ఈ ప్రొసీజర్ మొత్తాన్ని పగటిపూట మాత్రమే చేస్తారు. కొన్ని రేర్ కేసెస్లో, అనగా ఒక వ్యక్తి నార్మల్గానే చనిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క బంధువుల అనుమతులతో అండ్ అలాగే గవర్నమెంట్ అనుమతులతో రాత్రిపూట కూడా ఈ ప్రొసీజర్ని నిర్వహిస్తారు. ఇలా రాత్రిపూట చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియోని రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా తర్వాత వీటిని తెలుసుకోవడానికి ఆ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి. ఈ శవ పరీక్షని హిప్టోపాథాలజీలో నైపుణ్యం గలవారు మాత్రమే చేస్తారు. వీరిని ప్యాథాలజిస్టులుగా పిలుస్తారు. వీరు కూడా గవర్నమెంట్ సర్వీస్ గలవారు అయి ఉండాలి. అండ్ అలాగే ఈ శవ పరీక్షని జనరల్ హాస్పిటల్లో మార్చరీ గదిలో ఒక స్పెషలైజ్డ్ రూమ్ ఉంటుంది. ఈ రూమ్ కూడా నార్మల్ ఆపరేషన్ థియేటర్ మాదిరిగానే ఉంటుంది. ఈ శవ పరీక్ష చేసేటప్పుడు ఇద్దరు డాక్టర్లు ఖచ్చితంగా ఉంటారు. ఒక డాక్టరు ఆ శవాన్ని పరీక్షిస్తూ ఉంటే ఇంకో డాక్టరు ఆ చెప్పిన దాన్ని మొత్తాన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి శవాన్ని మార్చరీకి తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి చనిపోయి మార్చరీ గదికి తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి పొడవు, బరువు రెండింటిని ముందుగా కొలుస్తారు. ఆ తరువాత ఈ నెక్ బోన్ దగ్గర నుంచి ఇంకో నెక్ బోన్ వరకు వై షేప్లో కోసి ఆ తర్వాత ఛాతీని పరీక్షిస్తారు. లోపల అవయవాలన్నింటినీ జాగ్రత్తగా తీసి రంగు అండ్ అలాగే బరువు కరెక్ట్గా ఉన్నాయో లేదో అన్నది ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఏదైనా వ్యాధి కానీ జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి అవయవాల యొక్క రంగు అండ్ అలాగే బరువులో మార్పులు వస్తాయి కాబట్టి వీటిని చెక్ చేస్తారు. ఆ తర్వాత ఈ చెవి భాగం దగ్గర నుంచి ఇంకో చెవి భాగం వరకు ఒక కోత పెడతారు. దీన్ని మెదడును పరీక్షించడానికి ఇలా చేస్తారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చనిపోయిన శవానికి ఫింగర్ ప్రింట్ ఖచ్చితంగా తీస్తారు. ఈ ఫింగర్ ప్రింట్ తీసేటప్పుడు కొన్ని శవాలకి ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా పడవు. అందుకని ఆ శవం యొక్క తోలుని తీసి దాన్ని డాక్టర్ ఒక గ్లౌజ్గా ధరించి ఆ తర్వాత డాక్టర్ ఫింగర్ ప్రింట్ని స్వీకరిస్తారు. ఇలాంటి సమయంలోనే కొన్ని అవకతవకలు జరుగుతాయని చాలామంది భావిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క అవయవాన్ని క్లియర్గా పరీక్షించిన తర్వాత దాని మీద ఒక రిపోర్ట్ని క్లియర్గా రాసుకుంటారు. ఈ రాసుకున్న తర్వాత ఏమైనా డౌట్లు ఉంటే రక్త కణజాలాలు అండ్ అలాగే అవయవాల భాగాల్లోని చిన్న చిన్న శాంపుల్స్ తీసి ఎక్కడైతే డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నింటినీ క్లియర్ చేయడానికి ఈ భాగాలన్నింటినీ కూడా ల్యాబ్స్కి పంపిస్తారు. మిగిలిన అవయవాలన్నింటినీ లోపల పెట్టి కుట్లు వేసేసి ఆ శవాన్ని బంధువులకు అప్పచెప్తారు. ఇది శవ పరీక్ష క్లియర్గా జరిగే విధానం. మిగిలిన శాంపిల్స్ అన్నింటినీ కూడా ల్యాబ్స్ పంపించిన తర్వాత ఆ ల్యాబ్స్ నుంచి రిపోర్టులు రావడానికి 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఒకవేళ ఆ శవం గుర్తు తెలియని అనాథ శవం అయితే ఆ శవాన్ని జూనియర్ మెడికల్ స్టూడెంట్స్కి నేర్చుకోవడానికని డొనేట్ చేస్తారు. ఆ తర్వాత ఈ జూనియర్ మెడికల్ స్టూడెంట్స్ మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేసి ఈ శవ పరీక్ష ఎలా చేయాలని ఈ జూనియర్ స్టూడెంట్స్ నేర్చుకుంటారు. ఆ తర్వాత ప్రతి భాగాన్ని కూడా ఒక సెపరేట్ లిక్విడ్ వేసి ఒక గ్లాస్ లాంటి దాంట్లో పెట్టి భద్రపరుస్తారు. ఇప్పుడు మనం ఈ శవ పరీక్షల్లో ఉన్న రకాలు చూద్దాం. 1 మెడికల్ లీగల్ ఆర్ కరోనర్ ఆటోప్సీ, 2 క్లినికల్ ఆర్ ప్యాథలాజికల్ ఆటోప్సీ, 3 ఎనాటోమికల్ ఆర్ అకాడమిక్ ఆటోప్సీ.
ఇప్పుడు మనం ఈ మూడింటి గురించి సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. మొదటిగా మెడికల్ లీగల్ కరోనర్ ఆటోప్సీ. ఇది కాజ్ ఆఫ్ డెత్ తెలియనప్పుడు, ఒక వ్యక్తి ఎలా చనిపోయాడో తెలియలేనప్పుడు ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. అంటే హత్యలు, ఆత్మహత్యలు, అకస్మాత్తుగా చనిపోవడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇది నిర్వహిస్తారు. ఒక మెడికల్ అధికారి, కరోనర్ అధికారి అండ్ అలాగే ఇద్దరు ప్యాథాలజిస్టులు సమక్షంలో దీన్ని నిర్వహిస్తారు. నెంబర్ 2 క్లినికల్ ఆర్ ప్యాథలాజికల్ ఆటోప్సీ. ఇది ఎందుకు చేస్తారంటే డొనేట్ చేసిన శవంపై దీన్ని చేస్తారన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒక వ్యాధి అందరికీ సోకినప్పుడు అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని తెలుసుకోవడానికి, దాన్ని పరీక్షించడానికి ఇటువంటి ప్రక్రియను ఉపయోగిస్తారు. ఫర్ సపోజ్ ఒక వ్యక్తికి కరోనా వచ్చి చనిపోయారు. చనిపోయిన తర్వాత అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని డాక్టర్లు తెలుసుకోవాలి కదా. దాని గురించి ఈ క్లినికల్ ఆర్ ప్యాథలాజికల్ ఆటోప్సీని ఉపయోగిస్తారు. నెంబర్ 3 అనాటోమికల్ ఆర్ అకాడమిక్ ఆటోప్సీ. ఈ రకమైన శవ పరీక్షలు దేని చేస్తారంటే ఏదైనా అనాథ శవం వచ్చినప్పుడు ఆ శవాన్ని మెడికల్ స్టూడెంట్స్ నేర్చుకోవడానికని, ఏ విధంగా మానవ శరీరం నిర్మితమై ఉందని మెడికల్ స్టూడెంట్స్ తెలుసుకోవడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. దీని ద్వారా మెడికల్ స్టూడెంట్స్ ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఈ 3 రకాలైన శవ పరీక్షలను నిర్వహిస్తారు. ఇక శవ పరీక్ష పూర్తయిన తర్వాత డాక్టర్లు కంటితో చూసింది, వాళ్ళు టెస్ట్ చేసింది, ఆ తర్వాత ల్యాబ్కు పంపించిన రిపోర్ట్లన్నింటినీ కలిపి ఒక నివేదిక తయారు చేసి వీటన్నింటినీ కలిపి సంబంధిత బంధువులకు కానీ సంబంధిత అధికారికి కానీ అప్పచెప్తారు. ఈ ప్రాసెస్ అంతా ఒక్కొక్కసారి బాగా లేట్ అవుతుంది, మరొకసారి కాస్త త్వరగానే అయిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం 28 రోజుల లోపే అవ్వాలని మన గవర్నమెంట్ నిర్ణయించింది. దీని ద్వారా ఒక వ్యక్తి ఎలా చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే ఎవరైనా చంపారా, జన్యుపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా, దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుస్తుంది. దీని ద్వారా పోలీసులకు ఒక కేసు నివేదిక అందించిన తర్వాత ఈ రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళ కేసును సాల్వ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ శవ పరీక్ష ఆధారంగా చాలా కేసులు మన దేశంలో సాల్వ్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో రిపోర్ట్స్ ఇచ్చే అధికారి సరైన వారు కానప్పుడు ఈ రిపోర్ట్స్ని తారుమారు చేసి కేసును కూడా తప్పు పట్టించే అవకాశం ఉంది. అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత శవ పరీక్ష చెయ్యాలా వద్దా అంటే చెయ్యాలని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు చంపుతున్నారో, అసలు ఒక మనిషి ఏ విధంగా చనిపోతున్నారు అన్నది ఎవరికి తెలియట్లేదు. సో శవ పరీక్ష చేసిన తర్వాత ఒక మనిషి ఎలా చనిపోయారు అన్నది క్లియర్గా తెలుస్తుంది. అండ్ అలాగే మనిషి చనిపోయిన తర్వాత శవ పరీక్ష చేసిన తర్వాత ఏదైనా అవయవాలు బాగుంటే ఆ అవయవాన్ని ఇతర వ్యక్తులకు డొనేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం బ్రతుకున్నంతకాలం మంచి పనులు చేస్తాం, చెడ్డ పనులు చేస్తాం, ఆ తర్వాత మనం చనిపోతాం. మనం చనిపోయిన తర్వాత మన ఆర్గాన్ ఇంకొకరికి ఉపయోగపడితే ఎవరైతే ఆ అవయవం ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు బ్రతుకున్నంతకాలం మనల్ని దేవుడిగా కొలుస్తారు. సో డొనేట్ ఆర్గాన్స్. ఇది గైస్ ఇవాల్టి వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక్క లైక్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.